హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక బ్రిడ్జి గురించి అయితే పూర్తిగా వివరాలను చూద్దామండి. ఇంతకీ ఆ బ్రిడ్జ్ ఏంటి అంటే రోడ్ నెంబర్ N11 రోడ్డు ఎక్కడైతే కొండవీడు వాగు కాలువని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉందండి. దానికి సంబంధించినటువంటి పనులని ఈరోజు మనం చూద్దాం. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఇంత ప్రత్యేకంగా మనం ఎందుకు చూపిస్తున్నామంటే ఇక్కడ నిజంగానే ప్రత్యేకత అయితే ఉందండి. ఏంటంటే ఇక్కడ నిర్మాణ పనులతో పాటుగా ఇక్కడ కూల్చివేత పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ నిర్మాణం ఏంటి, ఈ కూల్చివేతలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఏదైతే రాజధాని అమరావతి పనులు 2014, 2019లో పనులు జరుగుతున్నప్పుడు ఈ బ్రిడ్జి తాలూకు పనులు అయితే చాలా వేగంగా జరిగాయండి. ఎంత పని జరిగిందంటే పిల్లర్ వర్క్ పూర్తయింది ఈ బ్రిడ్జి తాలూకు పనుల్లో. పిల్లర్ వర్క్తో పాటు ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి 30 గడ్డర్ల నిర్మాణం కూడా చేశారు. ఇప్పుడు 2014, 2019లోనే గడ్డర్లు అన్నీ కూడా నిర్మాణం చేశారు. ఇక తరువాత ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోయాయి, పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇక తరువాత ఆ గడ్డర్లు అన్నీ కూడా సిమెంట్ గడ్డర్లు అన్నీ కూడా అలాగే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఈ విధంగా 5 సంవత్సరాలు ఉండటం వలన అవన్నీ కూడా ఏ విధంగా మారిపోయాయి అంటే ఇప్పుడు మనం చూడవచ్చు. ఏంటంటే ఈ బ్రిడ్జి తాలూకు గడ్డలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరీక్షించి ఇవి నేలపైన ఉండటం వలన ఇవన్నీ కూడా వీక్ అయిపోయాయి. వీటితో బ్రిడ్జి నిర్మాణం చేయడం అసాధ్యం కాబట్టి వాటన్నిటినీ డిస్మాండిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే ఆ గడ్డల అన్నిటినీ కూడా డిస్మాండిల్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చండి. ఇక్కడ మొత్తం 3 ప్రొక్లైనర్లు ఈ విధంగా కంప్రెషర్తో ఈ విధంగా ఈ యొక్క గడ్డలని అన్నిటినీ కూడా డిస్మాండిల్ చేసేస్తూ కూల్చివేసే పని అయితే జరుగుతుంది. ఇదిగోండి, ఇటువైపు ఉన్నటువంటి గడ్డలు, కుడివైపు ఉన్నటువంటి గడ్డలు అన్నీ కూడా ఇక్కడ 30 గడ్డలని మొత్తాన్ని కూడా డిస్మాండిల్ చేయవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు ఒక గడ్డర్ని ఏ విధంగా మొత్తాన్ని కూడా పగలగొట్టేస్తున్నటువంటి పరిస్థితి. పనులు వేగంగానే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే అండి, ఇక్కడ ఏదైతే మనం ఈ గడ్డర్లను చూస్తున్నామో ఒక్కొక్క గడ్డర్ నిర్మాణానికి 15 లక్షల రూపాయల ఖర్చు అయితే అవుతుంది అని వారు మనకి చెప్తున్నారు. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే మొత్తం 30 గడ్డర్లు ఇంటూ 15 లక్షలు, మొత్తం 4,50,00,000 రూపాయలైతే ఇక్కడ ఈ గడ్డర్ల కోసం ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం నిర్మాణం చేసి వదిలేశారు. అదే ఇంకొక నెల రోజుల సమయం 2014, 2019లో సమయం కనుక కుదిరినట్లయితే ఈ గడ్డర్లు అన్నీ కూడా ఆ పిల్లర్స్ పైకి, బ్రిడ్జి పైకి కనుక ఎక్కించినట్లయితే ఇవన్నీ కూడా ఇప్పుడు స్లాబ్ వేసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఉపయోగపడేవి. ఇవన్నీ ఇప్పుడు వేస్ట్. మొత్తం 4,50,00,000 రూపాయలు మొత్తం కూడా వృధాగా అయిపోయింది, మరియు సమయం వేస్ట్. ఇప్పుడు వీటన్నిటిని డిస్మాండిల్ చేయడానికి అదనంగా ఖర్చు, మరలా ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేయడానికి గడ్డలన్నీ కూడా పెరిగిన అంచనాలతో పెరిగిన ఆర్థిక భారం మరియు సమయం దండగా కొత్తగా నిర్మించడానికి ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి నష్టాలు. చూడొచ్చండి ఏ విధంగా డిస్మాండిల్ చేస్తున్నాయో. చూడొచ్చు మనం ఈ మొత్తం చూసారా ఎన్ని గడ్డలు ఉన్నాయో. అటు చివరి నుంచి కూడా మనం చూడొచ్చు మొత్తం 30 గడ్డర్లు అండి. మనం రాజధాని అమరావతి గురించి చూస్తున్నప్పుడు అమరావతిలో జరిగే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాదండి, ఏ విధంగా వృధాగా అయిపోయినటువంటి ప్రజా సంపద గురించి కూడా మనం తెలుసుకోవాలి. చూడొచ్చు N11 రోడ్డుకి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. దూరంగా కూడా ఇంకొక ప్రొక్లైనర్, అక్కడ కూడా గడ్డర్ల నిర్మాణం చేశారు. అంటే 30 గడ్డర్లు అంటే ఒక చోటే కాదండి, ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఆ బ్రిడ్జికి అందుబాటులో నిర్మాణం చేస్తారు. దూరంగా ప్రొక్లైనర్ డిస్మాండిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. N11 రోడ్డుకి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. మొత్తం డ్రైనేజీ వర్క్ అయితే జరుగుతూ ఉంది, అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతూ ఉన్నాయి. చూసారా ఏ విధంగా జరుగుతున్నాయో. ఈ N11 రోడ్డుతో పాటుగా కొండవీడు వాగు కాలువను తవ్వే పనులు కూడా చేస్తూ ఉన్నారండి. చూసారా ఇదంతా కూడా డ్రైనేజీ నిర్మాణం చేశారు. ఆ దూరంగా మనం చూడొచ్చు, ఇదిగో ఇదేనండి ఆ బ్రిడ్జు. చూసారా బ్రిడ్జ్ మొత్తం నీటిలో ఉంది. చూసారా పిల్లర్ ఇదంతా కూడా నీటిలో ఉంది. అది 2014, 2019లోనే పిల్లర్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది.
ఇదిగోండి మనం చూడొచ్చు దూరంగా కూడా అసెంబ్లీ భవన నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. ఈ అసెంబ్లీ భవనం కింద నుంచే ఈ కొండవీడు వాగైతే ఈ విధంగా ప్రవహిస్తుంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చూసారా, ఆ విధంగా అయితే ప్రవహిస్తుంది. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి ఆ పిల్లర్లని ఏ విధంగా డిస్మాండిల్ చేస్తున్నారో చూపిస్తాను. చూసారా, మొత్తానికైతే ఇప్పటికీ ఒక 10 గడ్డర్లను అయితే డిస్మాండిల్ చేశారు. ఇంకొక 20 గడ్డర్లను అయితే కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి. మొత్తం లోపల ఉండేటువంటి ఐరన్ మొత్తాన్ని కూడా తీసి ఇదంతా కూడా సపరేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగిందండి. వీటన్నిటిని డిస్మాండిల్ చేయడం, ఈ ఐరన్ మొత్తం కూడా రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ విధంగా కూల్చివేస్తుంటే ఇంకొక వైపు ఏమో అండి ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పాత గడ్డలన్నింటినీ కూడా ఈ విధంగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే గడ్డర్లని డిస్మాండిల్ చేస్తున్నారో పక్కనే మరలా కొత్తగా ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి 30 గడ్డర్ల నిర్మాణం కూడా చకచకా జరుగుతుందండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఒకవైపు ఏమో కూల్చివేతలు జరుగుతుంటే మరోవైపు ఏమో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఏ విధంగా పగలగొడుతున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ N11 రోడ్డు పూర్తిగా పూర్తవ్వాలి అంటే ఇక్కడ మనం చూసినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా పూర్తవ్వాలండి. అప్పుడే N11 రోడ్డు అనేది పూర్తవుతుంది. ఒక గడ్డర్ చూసారా ఏ విధంగా పక్కకి పడిపోయిందో. ఇదిగోండి, ఇది ఎవరో పక్కకి పడవేసింది కాదు, అదే పడిపోయింది. అంటే 2014, 2019లో నిర్మించి వదిలేశారు. తర్వాత ఇటువైపు చూసినటువంటి వారు కూడా లేరు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గడ్డర్లకు ఉన్నటువంటి ఓపెన్ ఏదైతే ఐరన్ ముక్కలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కట్ చేసుకుని వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఇదిగో చూడొచ్చు ఏ విధంగా పగలగొడుతూ ఉన్నారో. డ్రైనేజీని మనం చూడొచ్చండి. ఇదిగోండి, ఇక్కడ మనం చూసేటువంటి ఈ గడ్డర్లు అన్నీ కూడా మనం చూడవచ్చు. ఎన్ని గడ్డర్లు చూస్తామో ఇప్పుడు. ఇదిగోండి, ఈ గడ్డర్లు మొత్తం కూడా డిస్మాండిల్ చేయవలసినటువంటి పరిస్థితి, పగలగొట్టవలసినటువంటి పరిస్థితి. ఈ గడ్డర్ల పైన ఆ గడ్డర్లని ఎప్పుడు నిర్మాణం చేశారో కూడా పెయింట్తో రాసి ఉంచారు. మనం దగ్గరికి వెళ్ళి ఆ పెయింట్తో ఆ డేట్ని కూడా చూద్దామండి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. పదండి. మధ్యలో చెట్లు కూడా చూడండి ఏ విధంగా మలిచాయో. అంటే ఎవరో పట్టించుకోకపోవడం వలన ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరాయని మనం అనుకోవచ్చు. ఇదిగోండి చూడొచ్చు 2018, 2019, 27/8 ఆ డేట్లో అయితే వీటిని నిర్మాణం చేయడం జరిగిందండి. చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం కొత్తగా జరుగుతున్నటువంటి పనుల గురించి మనం చూద్దాం. ఇప్పుడు కొత్తగా పనులు మొదలైన తర్వాత రాజధాని అమరావతికి సంబంధించి పనులు 2.0 పనులు మొదలైన తర్వాత ఇక్కడ కూల్చివేస్తున్నారు కదా గడ్డర్లు, వాటి ప్లేస్లో మరలా కొత్త గడ్డర్లను అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ గడ్డర్లన్నీ కూడా డిస్మాండిల్ చేస్తారో ఆ వాటర్ అంతా కూడా తోలిడి వేసిన తరువాత మనం చూసాం కదా ఇందాక పిల్లర్ల దగ్గర ఉన్నటువంటి వాటరు, ఆ వాటర్ అంతా కూడా బయటకు తోడి వేసిన తర్వాత ఇక్కడ కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి గడ్డర్లు మొత్తం కూడా ఆ పిల్లర్ల పైకి తీసుకువెళ్ళి బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తారు. ఒకవైపునేమో పాత గడ్డర్లని కూల్చివేస్తుంటే మరోవైపు ఏమో కొత్త గడ్డర్లని నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా కొత్త గడ్డర్ల నిర్మాణం. మొత్తం ఒక 10 గడ్డర్లను అయితే ఇప్పటికే నిర్మాణం చేశారు. ఇంకొక 20 గడ్డర్లని నిర్మాణం చేయవలసి ఉంది. చూశారు కదండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. మనం చూస్తున్నాం N11 రోడ్డు ఎక్కడైతే కొండవీడు వాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. 2014, 2019లో ఏవైతే గడ్డర్లో నిర్మించారో వాటన్నిటిని కూడా డిస్మాండిల్ చేస్తున్నారు. వాటి ప్లేస్లో కొత్తగా ఇదిగో ఈ విధంగా కొత్తగా గడ్డర్లను అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు అందిస్తూ ఉంటాను. దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు ఏ ప్రాజెక్టు గురించి రాజధాని అమరావతిలో తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటున్నారో నాకు కనుక కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని మీకు చూపించడానికి, వివరించడానికి 100% ప్రయత్నిస్తానని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ఇదిగో చూడొచ్చు వివరంగా. అందరికీ మరొక్కసారి నమస్కారాలు.